నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ ను జింద్ స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. హరిత రవాణా దిశగా ముందడుగు వేస్తూ ఉన్నాం. మేక్ ఇన్ ఇండియాకు ఇది ఒక విజయవంతమైన ఉదాహరణ. సంక్షోభం ఉన్న రైల్వేలు దేశ అభివృద్ధి పరుగు ఆగిపోలేదు అంటూ ఉన్నారు మోదీ. మోదీ బయట जो ये हाइड्रोजन ट्रेन है उसके सामर्थ्य के बारे में सुनकर आपको भी गर्व होगा, एक एक हिंदुस्तानी को गर्व होगा। साथियों, जिंद से सोनीपत को चलने वाली हाइड्रोजन ट्रेन दुनिया की सबसे ताकतवर हाइड्रोजन ट्रेन है। ये हाइड्रोजन ट्रेन 3200 हॉर्स पावर की है, 3200 हॉर्स पावर। और सबसे ताकतवर ही नहीं, भारत की हाइड्रोजन ट्रेन सबसे लंबी भी है। दुनिया में जहां हाइड्रोजन ट्रेन चल रही है वो 3 या 4 कोच वाली है, और भारत ने पहली बार में सीधे 10 कोच वाली हाइड्रोजन ट्रेन चलाकर दुनिया में अपना झंडा गाड़ दिया है। రైట్ సార్, దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్. ఏంటి సార్, ఇప్పుడు దాకా వినలేదు హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్. ఏంటి సార్ దీని ప్రత్యేకత ఏంటి? అంటే ప్రపంచంలో హైడ్రోజన్ ట్రైన్స్ ఉన్నాయి, మన దేశంలో మొదటిది. ప్రపంచంలో చైనా, జపాన్, సౌత్ కొరియాలో ఉంది, మీకు యూకే, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియాలో ఉంది. సో హైడ్రోజన్ ట్రైన్ అనేది ఇన్నోవేషన్ కాదు, హైడ్రోజన్ ట్రైన్ ఆల్రెడీ ప్రపంచంలో ఉంది. ఇప్పుడు మనం కూడా ప్రపంచంలో హైడ్రోజన్ ట్రైన్స్ నడుస్తున్న దేశాల సరసన చేరాం. అందువల్ల ఇది గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మీకు మొదటిది ఇది కంప్లీట్లీ మేక్ ఇన్ ఇండియా. మీకు చెన్నైలోని ఇంటగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ రూపొందించింది. సో ఇండియన్ ఇంజనీర్స్ దీన్ని డిజైన్ చేశారు, ఇండియన్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో అందువల్ల మొట్టమొదటి విజయం. ప్రపంచంలో ఒక ఇన్నోవేషన్ ఉండడం వేరు, ఆ ఇన్నోవేషన్ మనము అమలు చేయడం వేరు. అందువల్ల ద ఫస్ట్ యునిక్నెస్ ఏంటంటే ఇట్ ఈస్ ది కంప్లీట్లీ మేక్ ఇన్ ఇండియా థింగ్. రెండవది ఏంటి అంటే వరల్డ్స్ లాంగెస్ట్, ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారు చూడండి, ప్రపంచంలో ఎక్కడైనా ఈ హైడ్రోజన్ ట్రైన్స్ 3-4 కోచెస్ నడుస్తాయి. సో మనం ఏకంగా 10 కోచెస్ జింద్ నుంచి సోనిపట్ మధ్య హర్యానాలో 90 కిలోమీటర్ డిస్టెన్స్ 2 అవర్స్లో పోతుంది ఇది. సో మీకు దిస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ హైడ్రోజన్ ట్రైన్, అది రెండవ ప్రత్యేకత. మూడవ ప్రత్యేకత ఏంటంటే వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ హైడ్రోజన్ ట్రైన్. ఇది కూడా మీకు ప్రైమ్ మినిస్టర్ బయటలో ఉంది చూడండి, 3200 హార్స్ పవర్తో ఉన్నటువంటి ట్రైన్. సో అందువల్ల కంప్లీట్లీ మేక్ ఇన్ ఇండియా అనే కాదు, వరల్డ్లో ఉన్నటువంటి ఇన్నోవేషన్కు వాల్యూ అడిషన్ కూడా ఇండియా చేసింది అనడానికి ఇది ఒక ఇండికేషన్. సో ఇది ఏంటి ప్రత్యేకత? ఇప్పుడు మనకు రైల్వేస్ హిస్టరీ చూస్తే మొదట్లో కోల్తో నడిచేది, తర్వాత డీజిల్, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు హైడ్రోజన్. సో వాస్తవంగా దేశంలో 99% ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ రైల్వే లైన్స్ ఎలక్ట్రిఫై అయ్యాయి. ఓన్లీ 1% మాత్రమే ఇంకా ఎలక్ట్రిఫై కాలేదు రిమోట్ ఏరియాస్లో. ఇప్పుడు అక్కడ డీజిల్ ఇంజన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. సో వెంటనే అక్కడ డీజిల్ ఇంజన్స్ తీసేసి హైడ్రోజన్ ఇంజన్స్ పెట్టచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కంప్లీట్లీ పొల్యూషన్ ఫ్రీ. ఎందుకంటే ఇందులో స్మోక్, ఇప్పుడు మీకు బొగ్గు బర్న్ చేసినా మీకు అనివార్యంగా పొగ వస్తుంది. అలాగే డీజిల్ బర్న్ చేస్తే మీకు డీజిల్ మెటీరియల్ వేస్ట్ వస్తుంది, మీకు పొగ కంపల్సరీగా. మీకు డీజిల్ కారు కూడా చూడండి, మీకు వెనకాల పొగ వస్తూ ఉంటుంది. సో దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో వాటర్ వేపర్ వస్తుంది బయటికి, ఇంకేమీ రాదు. సో మీకు ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. కారణం ఇది హైడ్రోజన్తో
నడిచేది కనుక దీంట్లో ఒక 54 హైడ్రోజన్ సిలిండర్స్ ఉంటాయి. 54 హైడ్రోజన్ సిలిండర్స్ ఒక వీటిని ప్రోటానిక్ ఎంబ్రెయిన్ సెల్స్ అంటారు. మీకు ఆ టెక్నాలజీ ఏదన్నా మీకు ఫండమెంటల్ థింగ్ ఏంటంటే హైడ్రోజన్ను ఈ 54 సిలిండర్స్ ఒక స్టోర్ హౌస్ లాగా పనిచేస్తూ స్లోగా హైడ్రోజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ హైడ్రోజను గాలిలో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అయ్యి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దీనికి ఉన్న టెక్నాలజీని, అందుకే దీనికి ఏం పెద్ద కంబస్టబుల్ ఇంజన్ ఉండదు, వెరీ సింపుల్ టెక్నాలజీ. అందువల్ల ఇది ఇన్నోవేషన్ దేనికి అంటే ఒక ఇన్నోవేషన్ ఒక్కసారి వస్తే అది అనేక ఇతర రంగాల్లోకి ఎంటర్ అవుతుంది. మీకు ఉదాహరణకు స్పేస్ సైన్స్లో మీకు స్పేస్లో వెళ్ళాలి అంటే బరువైనటువంటి వస్తువులు తీసుకెళ్ళలేరు. సో ఏది తీసుకెళ్ళినా వీలైనంత లైట్గా ఉండాలి, లేకపోతే కాస్ట్ పెరిగిపోతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే స్పేస్ మెటలర్జీ అంటారు. స్పేస్ మెటలర్జీలో భాగంగా మీకు లైట్ వెయిట్ మెటీరియల్ తయారు చేస్తుంటారు. ఇప్పుడు ఒక్కసారి స్పేస్లో ఒక లైట్ వెయిట్ మెటీరియల్ తయారు చేశాక దాన్ని మీకు ఈ హ్యూమన్ ఆర్గాన్స్, కాళ్ళు, చేతులు, ఈ వీటికి ఆర్టిఫిషియల్ కృత్రిమ అవయవాల తయారీకి వాడారు. అంతకుముందు ఒక కాలు పెట్టాలంటే భయంకరమైన బరువు ఉండేది ఆ కాలు, సో కృత్రిమ కాలు. ఇప్పుడు చాలా లైట్ వెయిట్ మెటీరియల్తో ఆర్టిఫిషియల్ లిమ్స్ తయారవుతున్నాయి, కృత్రిమ కాళ్ళు తయారవుతున్నాయి. సో అందువల్ల మరి ఎక్కడ స్పేస్ టెక్నాలజీలో రోజసీ అవసరాల కొరకు తయారు చేసినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఒక ప్రజల ఆరోగ్య అవసరాలు తీరుస్తుందంటే చూడండి మీకు. సో అలాగే కలాం, సోమరాజులు కలిసి కూడా మెడికల్ సైన్స్లో ఇన్నోవేషన్ చేశారు. ఇలా ఒక ఇన్నోవేషన్ ఏంటంటే ఒకసారి అయితే అది వివిధ రంగాల్లోకి ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీకు హైడ్రోజన్ ట్రైన్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యాక మీకు హైడ్రోజన్ ట్రక్కులు రన్ చేయడం పెద్ద కష్టం కాదు. మీకు హైడ్రోజన్ టిప్పర్లు రన్ చేయొచ్చు, ట్రాక్టర్లు రన్ చేయొచ్చు, మీకు ఆటోస్ రన్ చేయొచ్చు, మీకు కంప్లీట్గా బస్సులు రన్ చేయొచ్చు. మీకు ఇప్పుడు ఆల్రెడీ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్తోనే పొల్యూషన్ ఉండదు. ఇందులో హైడ్రోజన్ వెహికల్స్తో అయితే ఇంకా అసలు కంప్లీట్లీ జీరో పొల్యూషన్. మీకు ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఫ్యూచర్లో మనం హైడ్రోజన్తో చేయొచ్చు. అలాగే మీకు హైడ్రోజన్ స్టవ్స్ వచ్చాయి ఇటీవల, మీకు కమర్షియల్ కూడా రిలీజ్ అయింది హైడ్రోజన్ స్టవ్. చాలా సింపుల్ ఎలక్ట్రాలిసిస్తో అది ఆ వాటర్ను స్ప్లిట్ చేసి అందులోకి వెళ్ళి హైడ్రోజన్ తీసుకుని ఆ హైడ్రోజన్తో స్టవ్ నడుస్తుంది. చాలా సింపుల్ సింపుల్ ఇన్నోవేషన్ ఇలా కనబడుతుంది, మార్వలస్ ఇన్నోవేషన్ హైడ్రోజన్ స్టవ్ అని. సో ఇలా హైడ్రోజన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ నెక్స్ట్ ఫ్యూయల్, గ్రీన్ హైడ్రోజన్ అంటారు. అది కూడా చాలా హైడ్రోజన్ ప్రొడక్షన్ కూడా చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ పద్ధతిలో ప్రొడక్షన్ చేయడం అని. సో అందువల్ల ఏ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ మీకు ఇండియన్ రైల్వేస్ ఎవల్యూషన్లో కోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీ తర్వాత ద 4th రెవల్యూషన్ అంటే ఇండియన్ రైల్వేస్ ఎలా నడుస్తాయనే విషయంలో. అందువల్ల డెఫినెట్గా ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్.